హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని. ఇప్పుడు మనము గోల్డ్ మార్కెట్ డైరెక్షన్ చూద్దామండి. అంటే మీకందరికీ తెలిసిందే మనం రెగ్యులర్‌గా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, గోల్డ్ మార్కెట్ డైరెక్షన్. ఎందుకంటే ముఖ్యంగా ఎవ్వరు ఏం మాట్లాడుకున్నా ఫైనల్‌గా మనకు ఆ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎన్ని కబుర్లు మాట్లాడుకున్నా స్టాక్ మార్కెట్ గురించి, ఎవరేం మాట్లాడుకున్నా, గంటలు గంటలు మాట్లాడినా ఏం ప్రయోజనం లేదు. ఈ డైరెక్షన్ తెలియకపోతే అన్ని వ్యర్థమే. అదే గత 25 సంవత్సరాల నుంచి ఆ అనుభవం. ఎందుకంటే చూడండి, ఎవరైనా ఎప్పుడైనా పెద్దోళ్ళు చెప్తారు. అంటే ఆస్తులు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఎవరిచ్చినా దాన్ని నిమిషాల్లో కరిగించేయగలరు. జ్ఞానాన్ని ఎవరు ఎవరి దగ్గర నుంచి తీసుకోలేరు. కాబట్టి మనకు మనమే ఎడ్యుకేట్ అవ్వాలి. అందుకనే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆ విద్యా బోధన, జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు. అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు అవుతారు. సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకోటి, నేను ఎక్కువ నాకంత తెలివి లేదండి, నేను చేయలేకపోయానని బాధ కూడా పడకూడదు. నీకు ఉన్న దాంట్లో నువ్వు ఏం చేయగలవో అదే చేయాలి. అది కూడా ఒక అది కూడా ఒక టాలెంటే. కాబట్టి ఇక్కడ ఎవరికెవరు నేను ఇంత నాకు తెలివి ఉంది, నాకంటే తెలివైనోడు ఇంకోడు ఉంటాడు, వాడికంటే తెలివైనోడు ఇంకోడు ఉంటాడు. ఏదో మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం పెంచుకొని మనం లైఫ్లో ముందుకెళ్ళాలి. అది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో చాలా అండి. అంటే ఇక్కడ ఇక్కడంతా మీ అందరికీ తెలిసిందే కదా. కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయాలి. అది ప్రిడిక్ట్ చేసింది జరగాలి. జరుగుద్దా లేదా అనేది ఒక నమ్మకం ఉండదు. అది కాబట్టి జ్ఞానాన్ని పెంచుకోండి. అది అది మీకు లైఫ్ లాంగ్ తోడు ఉంటుంది. అది ఎందుకంటే డబ్బులు ఈరోజు వస్తుంది, రేపు పోద్ది. అది అది కాదు శాశ్వతం. మనకంటూ మనకు ఒక విద్య ఉన్నిందంటే అది మిమ్మల్ని జీవితాంతం కాపాడుతుంది. కాబట్టి అదే నన్ను ఈరోజు కాపాడుతుంది. అంతే, ఎందుకంటే నేనేం చెప్పలేను. ఇప్పుడు ఈ గోల్డ్ మార్కెట్ డైరెక్షను గత 6 నెలల నుంచి మనం ఇస్తున్నాము. అంతకుముందు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మనం ఇవన్నీ ఒక ఎడ్యుకేటివే. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా దాదాపు ఇప్పుడు 1.5 సంవత్సరం పూర్తయింది. అందులో ఒక 10,000 పాయింట్స్ దాకా జనరేట్ అయ్యి ఉంది. ఈ గోల్డ్ మార్కెట్ డైరెక్షన్లో కూడా ఇప్పుడు 27,000 దాకా పాయింట్స్ జనరేట్ అయి ఉంది గత 6 నెలల లోపు. 6 నెలలు కూడా పూర్తి అవ్వలేదు, ఇంకొక 2 నెలలు అయితే పూర్తి వస్తుంది. ఇప్పుడు చూద్దాము, ఇప్పుడు ఇది ఏం జరిగింది. ఇది గురువారం నాడు, అంటే రాత్రి, ఇప్పుడు పొద్దున గోల్డ్ మార్కెట్ తెలుసు కదా మీకు, ఉదయం 9 నుంచి రాత్రి 11:55. 11:30 అయిపోద్ది. బట్ ఒక 4-5 నెలలు అక్కడ సన్ అవుటేజ్ ఉన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఇక్కడ టైం ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. అది మళ్ళీ మార్చిలో నాకు తెలిసి మళ్ళీ 11:30కి అంతా క్లోజ్ అయిపోతుంది. ఫిబ్రవరి, మార్చ్ అనుకుంటా, డేట్ చెప్తారు, M6 వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ మార్కెట్ డైరెక్షన్లో మనము గురువారం నాడు, అంటే 8వ తారీఖున ఏం జరిగింది అనేది ఒక చిన్న విశ్లేషణ చూద్దాము. లాంగ్ అక్యుములేషన్ జరిగింది. లాంగ్ అక్యుములేషన్ వచ్చి
అక్యుములేషన్ వచ్చి సారీ నో 1,38,662 అలా సారీ 1,37 662 లాంగ్ అక్యుములేషన్. ఇంకోటి వచ్చి అది కింద సెకండ్ అక్యుములేషన్. ఫస్ట్ మెయిన్ చూద్దాం ఇది ఏం జరిగిందని చెప్పి. నిమిషం రైట్ షెడ్ వెళ్దాం. రైట్ 1,37,662 ఇది వచ్చి గురువారం నాడు 9 గంటలకి జరిగింది. చూద్దాం ఇది అంటే నేను ఇది 9 గంటలకి గురువారం నాడు మీ అందరికీ తెలుసు మనం నాకు ఎప్పుడు ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుందండి. జీవితంలో అది భగవంతుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఏదో పని చేస్తూనే ఉంటాను. ఒకటి మధ్యలో చిన్న చిన్న నా ఆరోగ్యం పరిస్థితుల్లో అప్పుడప్పుడు కొద్దిగా బ్రేక్ పడుతుంది, మళ్ళీ తేరుకొని మళ్ళీ 9 గంటలకి గురువారం నాడు లాంగ్ అక్యుములేషన్ జరిగింది. 1,37,662 దాని అంచనా టార్గెట్ వచ్చి ఎక్కడ దాకా అంటే 1,38,600 1,38,662 1,38,662 దీని అంచనా టార్గెట్ చూద్దాం. అది వచ్చి 8వ తారీఖు యాక్చువల్గా రాలేదు. 8వ తారీఖు యాక్టివ్ అయింది. 9వ తారీఖు అంటే నిన్న శుక్రవారం. ఇది ఈరోజు శనివారం ఇస్తున్నాను మీకు. చూద్దాం ఏం జరిగిందని. చూడండి కరెక్ట్గా నియర్ వచ్చింది. 643 వచ్చాడు. 1,38,643 వచ్చాడు. చూద్దాం తర్వాత వచ్చాడు. అంటే దాదాపు 2 గంటల 50 నిమిషాల మధ్యం ఆ తర్వాత 7ంటికి వచ్చాడండి. అంటే దాదాపు అది ఓర్పు సహనం ఇవే ఇంపార్టెంట్. అది తర్వాత మళ్ళీ పైకి కూడా వెళ్ళింది. పైకి వెళ్ళి నిన్న మార్కెట్ ఫ్రైడే కదా, వీకెండ్ క్లోజ్ అయిపోయింది. అంటే మన అంచనా టార్గెట్ వచ్చేసింది 1,38,662. అది ఇది ఇప్పటికీ గత 6 నెలల నుంచి ఎన్ని పాయింట్స్ జనరేట్ అయింది అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా చూపిస్తాను. చూడండి ఇప్పుడు క్లియర్గా డేటా గత 6 నెలలు. అంటే 6 నెలలు అంటే ఇంకొక నెల రోజులు 6 నెలలు అయిపోద్ది అనుకుంటా. 8వ నెల నుంచి మొదలుపెట్టింది. ఇది కూడా వచ్చి చూడండి ఎంత చక్కగా. అదే అండి, ఆ ఓర్పు సహనం వల్లే అన్నీ జరుగుతాయి. నిదానంగా మొదలై ఇక్కడ జనరేట్ అయింది.
1000 పాయింట్లు జనరేట్ అయింది. 450 నెగిటివ్ అయింది. మళ్ళీ 830 ఇలా పాజిటివ్ నెగిటివ్ అన్నీ అన్నీ ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్ అది. తర్వాత ఇది చూడండి ఎన్ని నెగిటివ్స్. ఏం చేస్తాం? తర్వాత ఇదే ఇక తప్పదు. చూడండి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది అన్నిటికీ పనికొస్తుంది. మనం ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎంతోమంది ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు. బస్సులో వెళ్తున్నారు, కార్లలో వెళ్తున్నారు, బైక్లు, సైకిళ్ళు, విమానాల్లో. అందరికీ ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక చోట ఏదో ఒక చోట చిన్న యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయి జీవితాల్లో. జరగకుండా ఉండదు. చిన్నప్పుడు సైకిల్లో కూడా వెళ్ళేటప్పుడు పడి లేస్తాం. బాగా తెలిసిన తర్వాత కూడా ఎక్కడో ఒక చోట తెలిసి పడుంటారు. ఏదో మనకు తెలియకుండా దాన్నే యాక్సిడెంట్ అని అంటారు. అంత మాత్రాన నేను కారులో వెళ్ళాను, యాక్సిడెంట్ జరిగింది, ఇక మీద కారు నేను నడపను జీవితంలో అని ఎవరన్నా అంటారా? అలా విమానంలో వెళ్ళిన వాళ్ళు అంటారా? సైకిల్లో వెళ్ళిన వాళ్ళు అంటారా? ఎవ్వరు. ఎందుకంటే అలాగే ఇక్కడ కూడా ఈ నెగటివ్స్ అన్నీ అలాంటివే. మళ్ళీ యథా రాజ తథా ప్రజ అన్నట్టు ఏదో ఉంటారు కదా పెద్దోళ్ళు, అది సామెత. కాబట్టి ఈ డైరెక్షన్లోనే వెళ్తాం. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా అలా జరిగే 27,777 పాయింట్లు జనరేట్ అయింది. అది ఇవన్నీ జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అండి. అది అదే మార్కెట్. మైనస్ లేకుండా పాజిటివ్ రాదు ఏదైనా. అది ఇవన్నీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ హైదరాబాద్ సీట్స్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు చెన్నైలో మార్చి 28, 29 2 రోజులు వర్క్షాప్ ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. వెరీ లిమిటెడ్ సీట్స్ అండి. ఇప్పుడంతా హైదరాబాద్ కూడా వెరీ లిమిటెడ్ సీట్సే. 10, 12 సీట్సే. ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మా వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. చెన్నై వర్క్షాప్కి. హైదరాబాద్ సీట్స్ అయిపోయినాయి. లేదు సార్ ఇక నాకు 100% హైదరాబాదే కావాలి అని చాలా ఇంట్రెస్టెడ్గా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఒక సీట్ అలొకేట్ చేస్తాం. ఇంట్రెస్టెడ్గా ఎవరన్నా ఉంటే అంతే. అయితే అయిపోయింది క్లోజ్ టు. చెన్నై ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం, ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి. ఆయన పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.